అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా? ప్రియ దేవుని బిడ్డలారా, మార్గము గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరి మార్గాలు ఎలాగున్నాయి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో కయ్యను మార్గము గురించి ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. యోధాపత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గములో నడిచిరి. కయ్యను మార్గములు ఏమున్నాయి? కయ్యను ఏ విధంగా అతను ఇబ్బంది పడ్డాడు మనం ఆలోచన చేస్తే, మొదటగా అతడు దేవునికి అర్పణ ఇవ్వవలసిన రీతిలో ఇవ్వలేకపోయాడు. కొంత తీసుకుని, కొంత దాచుకుని, కొంత దేవునికి పట్టుకొచ్చి అర్పణ అర్పించాడే తప్ప అది హృదయపూర్వకమైన అర్పణ కాదు. బిడా, ఆదికాండం 4:2 కానించి మనం ఈ మాటలు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన దేహాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని దేవునికి ఇవ్వకపోతే ఆయన తెలుసు ఎలా వసూలు చేసుకోవాలో. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి కయ్యను మార్గము అర్పణ సరిగా లేని మార్గం. 2, కయ్యను దేవుని మీదే కోపగిస్తున్నాడు. బిడ్డలారా, కొంతమంది కోపగిస్తూ ఉంటారు. ఎందుకు కోపగిస్తారో వారికి అర్థం కాదు. ఎవరి మీద కోపగించాలో అర్థం కాదు. చూడండి బిడ్డలారా, కయ్యను దేవుని మీద కోపగిస్తున్నాడు. అసలు మనుషుల మీద కోపగించడమే తప్పు అనుకుంటే, ఇతడు దేవుని మీద కోపగించుకుంటున్నాడు. కోపపడు కానీ పాపము చేయకుడు అన్న మాట, ఒకవేళ కోపం మిక్కుటమైపోతే క్రోధముగా మారి హత్యగా మారిపోతుందని ఆలోచన ఇతను కనబడట్లేదు. బిడ్డ, తన తమ్ముడి మీద కోపం దేవుని మీద చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ జీవితాల్లో ఏదైనా నెరవేరకపోతే, ఏదైనా జరగకపోతే, ఎందుకు జరగలేదు నైనా, ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు నైనా అని దేవుని దగ్గర అడగడం మానేసి నువ్వు కూడా కోపగిస్తూ ఉన్నావేమో. బిడ్డా, అతను కోపగించి, మరి చూడండి దయచేసి, దేవుడు మాట్లాడినా సరైన రెస్పాన్స్ లేకుండా నా తమ్ముడికి నేను కావలివాడినా అంటున్నాడు. చంపేసింది అతనే, నరహంతకుడిగా ఉన్నది అతనే. కనీసం దేవుడు వచ్చి బ్రతిమాలుకునేటట్లుగా చేసుకుంటున్నాడు. అంటే వీడి ముందు ఎలాగుందంటే, దేవుడైనా సరే వచ్చి నన్ను బ్రతిమాల. కొంతమంది ఇలాగే ఉంటారు, మందిరాలు మానేసి, ప్రార్థనలకు మానేసి, పాస్టర్ గారు నన్ను అడగలేదేంటి, పాస్టర్ గారు నా గురించి వివరణ కోరలేదేంటి అని ఆలోచనలో ఉంటారు. ఒకవేళ దేవుని లేదా దైవజనుడు కనుక వచ్చి, అమ్మా ఏంటి తల్లి, ఏంట్రా నాన్న, ఏంటి బాబు అడిగితే, నేను లేకపోతే అక్కడ ఏ పని జరగదు అని పెద్ద స్టైల్గా మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ స్థితి ఎలాగుందో ఆలోచించి. ఎన్ని కయ్యేను లక్షణాలు నాన్న. కోపగించుకుంటున్నావు, దేవుని చేత దైవజనుని చేత బ్రతిమలాడించుకుంటున్నావు, అమ్మా నాన్న మాట వినట్లేదు, బిడ్డ అర్పణ సరిగా అర్పించట్లేదు, దేవుడే వచ్చి అది దైవజనుడే వచ్చి మాట్లాడుతుంటే ఎదురు చెప్తున్న మొండివాడిగా ప్రవర్తిస్తున్నా, మా తమ్ముడికి నేను కావలవాడినా అన్నట్టుగా. కొంతమంది మొండి వాళ్ళకి తిరుగుతూ ఉంటారు, ముండోడు బండోడు అన్నట్టుగా
మాట్లాడుతూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచే మొండిగా ఉంటే పేరెంట్స్ అదేదో గొప్ప లక్షణం అన్నట్టుగా చూస్తూ ఉంటారు. దైవ జనాంగమా, ఆలోచించు, ఈ లక్షణాలు నీలో ఉన్నాయేమో. ఇంకా చూస్తే దయచేసి దేవుని బిడ్డలారా, అతడు యెహోవా సన్నిధిలో నుంచి, అనగా ఏదెను తోటలో నుంచి మరి తన్ను తానుగా యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెను తూర్పు దిక్కున అతడు గుడారం వేసి అక్కడ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఈ మాటలు 4వ అధ్యాయము 16వ వచనంలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డ ఆలోచించండి. దేవుని సన్నిధిలో నుంచి పారిపోయే లక్షణం కయ్యను మార్గం. ఈరోజు నీవు కూడా అలాగే పారిపోతున్నావేమో. కొంతమంది ఇంట్లోంచి పారిపోతుంటారు, కొంతమంది స్కూల్ నుంచి పారిపోతూ ఉంటారు, కొంతమంది మందిరం నుంచి పారిపోతారు. ఒక యవనస్తుడు యెరూషలేము నుంచి యెరికోకి పారిపోతున్నాడు, దెబ్బలు తిన్నాడండి. లూకాసువార్త 15వ అధ్యాయం 12వ వచనం గాని చదివినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇంటి దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఇప్పుడా పారిపోయే లక్షణాలు కయ్యను మార్గంలో ఉన్నాయి. ఎదురు తిరిగే లక్షణాలు కయ్యను మార్గంలో ఉన్నాయి. మొండిగా మాట్లాడే లక్షణం కయ్యను మార్గం ఉంది. నరహత్య చేసే మార్గం కయ్యను మార్గంలో ఉంది. అర్పణ సరిగా అర్పించని మార్గం కయ్యను మార్గంలో ఉంది. తల్లిదండ్రుల మాట వినని మార్గం కయ్యను లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు బిడ్డ, కోపగించుకొని బ్రతిమలాల్పించుకునే లక్షణం కూడా కయ్యనులో ఉన్నాయి. మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయా? జాగ్రత్త. దేవుడు పనిష్మెంట్ ఇవ్వకముందే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నాలో కూడా ఈ లక్షణం ఉంది నాయనా, నన్ను క్షమించని ప్రభు దగ్గర ఒప్పుకుంటే కనికరించబడతావు, గొప్ప కార్యాలు పొందుకుంటావు. ఒకవేళ ఇంకా అలాగే మొండివాడుగా తిరుగుతుంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని నీకు తెలియజేస్తూ సరిచేసుకుని దేవుని నా మహిమార్థంగా జీవిస్తావని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలైనా యేసు నామములో వారికి శ్రమ అన్న మాటను మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరికి శ్రమ అంటే కయ్యను మార్గములో నడిచే వారికి అని విన్నాం. కయ్యను మార్గంలో ఉన్న లక్షణాలు విన్నాం నైనా. నిజమే, చాలామంది అవనస్తులు తల్లిదండ్రుల మాట, దైవజనుల మాట వినక మూర్ఖత్వము కలిగి మొండివాడుగా తిరుగుతూ, అయ్యా ఇవ్వవలసినవి నీకు ఇవ్వవలసినవి ఇవ్వక కోపగించుకుంటూ బ్రతిమలాడిపించుకుంటూ, అయ్యా నీకు స్తోత్రాలనైనా ఎదురు చెబుతూ నీ సన్నిధిలో నుంచి పారిపోతూ తిరుగుతున్న ఈ ప్రజలను అయ్యా ఎవరైనా ఉంటే దర్శించి తమ మనసును మార్చుకుని దగ్గరకు వస్తుండగా దీవెనలతో నింపమని, మీరు అక్కడ మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని, దర్శించమని, భద్రపరచమని, బలపరచమని, మహిమ పొందమని, నీ సేవలో నీ బిడ్డలందరినీ వాడుకోమని, ఆశీర్వదించమని, మహిమ పొందమని, మహిమాస్వరూపుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.